ఒక మంచి మాట చెప్తాను. మనకి పిల్లల్ని చూసినప్పుడు చాలా ముద్దొస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక వయసు వరకే. ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతారో, కిండర్గార్టెన్ అయినా అనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే చూసి పేరెంట్స్ మురిసిపోతూ ఉంటారు. వాళ్ళు తప్పు మాట్లాడారని తెలిసినా కూడా వాళ్ళని ఏమి అనరు సరికదా. వాళ్ళకి అంటే సంజాయిషి ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళు చేస్తుంది చాలా గొప్పగా చెప్పారు, ముద్దుగా చెప్పారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందిని అలాంటి వాళ్ళని చూశాను. మొక్కై వంగంది మానై వంగున అని మీ పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ మాట అనొచ్చు, ఈ మాట అనొద్దు, ఇలాంటివి మీరు ఖచ్చితంగా చెప్పాలి. మన పిల్లలే కదా, మన పిల్లలు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం కాదు, వాళ్ళని అక్కడే ఆ ఆలోచనని అక్కడే తుంచడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని అలాంటి వాళ్ళని పిల్లలు ఏం చెప్పినా కూడా మురిసిపోయే తల్లిదండ్రుల్ని చూస్తున్నాను. పోనీ ఒక వయసు చిన్న 2-3 సంవత్సరాలంటే ఏమన్నా అనుకోవచ్చు, 10-15 సంవత్సరాలైనా చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పడం మీ బాధ్యత. అవునా కదా?